హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో ఏంటి ఆ రెసిపీ అనేది చూసేద్దాం. చాలా స్పెషల్ రెసిపీ ఇది. బిగినర్స్ కానీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ. అదే వచ్చేసి చికెన్ పులావ్. సో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం ఫస్ట్ మనం ఒక బాండీ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి అండ్ గీ కూడా వేసుకోవాలి. సో నెయ్యి అన్నమాట. సో నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో ఎప్పుడైనా కానీ గిన్నెలో ఫస్ట్ నెయ్యి వేసినాక ఆయిల్ వేయకండి, ఆయిల్ వేసిన తర్వాత నెయ్యి వేయండి. ఎందుకంటే గిన్నెలో ఉన్న వేడికి మనకు నెయ్యిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. సో అందుకు ఆయిల్ వేసిన తర్వాత నెయ్యి వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ హోల్ గరం మసాలా వేయాలి. హోల్ గరం మసాలా మీకు నచ్చినవన్నీ వేసుకోండి. వేసిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అన్నమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. సో పచ్చిమిరపకాయలతోని మనకి పులావ్ అనేది గ్రీనిష్ కలర్, లైట్ పులావ్ లాగా లైట్ కలర్లో ఉంటుంది. సో చాలామంది పులావ్లో ఎండుకారం వేస్తారు, కానీ నాకు నచ్చదు ఆ కలర్ అనేది. సో మనకి చూడడానికి కూడా మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే లైట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయలతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేస్తున్నాను. సో ఎందుకంటే మనము రైస్లో మనం తినేటప్పుడు రైస్ మధ్యలో మనకు ఆకులుగా రాకుండా ఉండాలంటే సన్నగా తరిగి ఆయిల్లో దగ్గరికి ఫ్రై చేస్తే మనకు అసలు కనిపించదు అండ్ మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీరు షాప్లో కొనుక్కొచ్చి వేస్తే మాత్రం ఎలాంటి టేస్ట్ రాదు పులావ్ అనేది. సో మీరు మీ ఓన్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనకి ఏ కర్రీకైనా, ఏ రెసిపీకైనా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. సో ఇది వేసి ఒక 2 minutes మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది దగ్గరికి ఫ్రై అయిన తర్వాత మనము రైస్ ఒక గ్లాస్ తీసుకుంటే బాస్మతి రైస్ 1.5 glass వాటర్ తీసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో బియ్యం ఒక 1/2 hour ముందే నానబెట్టి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అన్నమాట. సో చికెన్ వేసేస్తున్నాను. చికెన్ క్వాంటిటీ అనేది ఇంతే వేయాలి అని ఏం లేదు. సో మీరు ఒకవేళ 1/4 kg రైస్ తీసుకుంటే 1/4 kg వరకు చికెన్ కూడా తీసుకోవచ్చు. మనం చికెన్ ఎక్కువ ఉంటేనే మనకి పులావ్కి మంచి టేస్ట్ ఉంటుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో హలీం చేశాను, మీరు చూసి ఉంటారు. సో అందులో మొత్తం బోన్లెస్ చికెన్ వేసాను కాబట్టి మిగిలిన చికెన్ పీసెస్, బోన్స్, లెగ్ పీస్ అలాంటివి కొన్ని సపరేట్ చేసి పెట్టిన పీసెస్ అనేవి ఇందులో పులావ్ కోసం పెట్టుకున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, మీరు కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చికెన్ వేసుకోండి. సో ఈ చికెన్ అనేది మనం ఇప్పుడు వేసిన తర్వాత ఒక్క 3 to 5 minutes అన్నా కుక్ చేసుకోవాలండి. సో చికెన్ మనకి ఇక్కడ ఈ మసాలాలలో వీటిలలో కుక్ అయితే మనకి రైస్లో కూడా తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. సో సాల్ట్ వేసేస్తున్నాను, ముక్కకి బాగా పడుతుంది సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే. మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక 3 to 5 minutes చికెన్ అనేది ఒక 50% అన్నా ఈ ఆయిల్లోనే కుక్ అవ్వాలి. ఎందుకంటే మనకి వాటర్లో, గ్రేవీలో కుక్ అవుతే అంత టేస్ట్ ఉండదు, చికెన్ చప్పగా ఉంటుంది. కాబట్టి ఈ మసాలాలోనే ఒక 3 to 5 minutes కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. సో ఇది కుక్ అయిన తర్వాత చూడండి, మూత తీసేసి మనం కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కావాలి అనుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఒక 1/2 hour ముందు నానబెట్టుకోవాలి. అండ్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 glass మాత్రమే వాటర్ తీసుకోండి. కొంతమంది 2 glass వేస్తారు, కానీ రైస్ అనేది మెత్తగా అయిపోయి మనకు బాస్మతి రైస్ అనేది విరిగిపోయి ముద్దలాగా అవుతుంది. ఒక గ్లాస్ రైస్కి 1.5 glass వాటర్ అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఉంటుంది మనకి. సో ఇది ఒకటి మెజర్మెంట్ గుర్తుపెట్టుకోండి. చికెన్ మనకి ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత ఇందులో గరం మసాలా అన్నమాట. సో మీకు నచ్చిన గరం మసాలా వేసుకోండి. సో నేను ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసుకోకండి, చూసుకొని వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కారం. సో పచ్చిమిరపకాయల కారం సరిపోలేదని నాకు అనిపించింది, అందుకు కొద్దిగా అసలు కనిపించినట్టు సో ఇలా ఎండు కారం అనేది వేసాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. సో నేను కారం సరిపోదని కొద్దిగా వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్స్ట్రా ముందే వేసేసుకోండి. సో కొద్దిగా
ఏమంటారు గరం మసాలా, కొద్దిగా కారం వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున నేను వాటర్ ముందే కొలిసి పెట్టుకున్నాను. సో ఆ వాటర్ అనేది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. వేసేసి మొత్తం చికెన్ని మసాలాని వాటర్తోని గ్రేవీతోని కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇది మూత పెట్టుకొని మీరు ఒక 5 మినిట్స్ మనకి పొంగు రావాలి, ఎసరు అనేది ఈ వాటర్ అనేది పొంగు రావాలి. పొంగు వచ్చే వరకు మరగబెట్టుకోండి మూత పెట్టుకొని. సో చూస్తున్నారు కదా, కొద్దిగా ధనియాల పొడి. సో ధనియాల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, మండి కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్లో చేస్తారు. కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో మండి చేయడానికి ట్రై చేస్తాను, మండి బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా పొంగు రావాలి. సో ఒక్క పొంగన్న వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో రైస్లో వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, వేసేసి ఇంకేముండదండి నెక్స్ట్ ప్రాసెస్ అంటూ. మనం ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవడమే. సో రైస్ ఇందులో వేసేసి మనం మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి కింది నుంచి మీదికి. సో ఈ చికెన్ పులావ్ అయినా, మటన్ పులావ్ అయినా, పనీర్ పులావ్ అయినా, ఏ పులావ్ అయినా కానీ సేమ్ ప్రాసెస్. చికెన్ ప్లేస్లో మాత్రం ఐటెం మాత్రం చేంజ్ అవుతుంది అంతే. ఈ మిల్ మేకర్ పులావ్, సోయా చంక్స్ పులావ్ అంటారు కదా. సో ఏదైనా సేమ్ ప్రాసెసే, వెజ్కైనా నాన్ వెజ్కైనా. ఓన్లీ ఆ వెజ్ నాన్ వెజ్ ప్లేస్లో మాత్రమే చికెన్ అవి చేంజ్ అవుతుంది, మిగతా ఏది చేంజ్ అవ్వదు. ఇంకా మనం మూత పెట్టుకొని రైస్ ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవడమే అండి. సో మనం నార్మల్గా రైస్ ఎలా వండుకుంటామో అలా కుక్ చేసుకోవడమే. సో మనకి ఎసరు అనేది కూడా, వాటర్ అనేది కూడా కరెక్ట్ క్వాంటిటీలో సరిపోతుంది. రైస్ పుల్లలుగా ఉంది, సరిపోతుందో లేదో అని మీరు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని అన్నం ముద్దగా చేసుకోకండి. మీకు పుల్లలుగా మనకి పర్ఫెక్ట్ పులావ్ రావాలి అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే వేయండి. సో మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒకసారి మూత ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, వావ్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో మీరు ఇన్స్టెంట్గా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా వండకుండా సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా ఈ పులావ్ చేయొచ్చు. అండ్ చాలామంది పులావ్ అనేది ఇష్టపడి తింటారు. దీనికి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది, లేకపోతే ఇలాగే వేడి మీద తిన్నా కానీ అద్భుతంగా ఉంటుంది. చికెన్ పీసెస్ కూడా చూడడానికి మనకి కలర్ వైట్గా ఉంటాయి, కానీ ఈ మసాలాలన్నీ పర్ఫెక్ట్గా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ పులావ్కి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా ఏ పులావ్ అయినా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.